यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। మనిషి ఎదగాలి అనంటే కాగ్నిటివ్ చేంజ్ కావాలి. ఎ నీడ్ ఎ నెసెసరీ ఆఫ్ కాగ్నిటివ్ చేంజ్. బుద్ధిలో మార్పు కలగాలి. ఆ బుద్ధి ఆలోచించేటువంటి భావాలలో ఆలోచన సరళిలో ఒక చిన్న మార్పు చేసి తిప్పగలగాలి. అది ఈరోజు సమాజానికి కావాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాను నేను ఈరోజు. అదే గీతని ఈ రూపంతో అందివ్వగలగాలి. అదే ఉపనిషత్తుల్ని ఈ రూపంతో అందివ్వగలగాలి. అదే శాస్త్రాన్ని ఈ రూపంతో అందివ్వగలగాలి. ఆ రోజు ఋషులకి ఆ మాధ్యమం కావాలి. ఈరోజు ఆ మాధ్యమమే చెప్తానంటే కుదరదు. ఒకసారి ఒక అమెరికాలో ఎన్ఆర్ఐ అనమాట, అతను అక్కడే పుట్టాడు. అతనికి ఈ సంస్కారం ఏం లేదు ఎక్కువగా. వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ తాతగారు వెళ్ళి సెటిల్ అయ్యారు అమెరికాలో. వాళ్ళ నాన్నగారు అక్కడే పుట్టారు, వాళ్ళ అమ్మ అక్కడే పుట్టారు. పెళ్ళయింది, తర్వాత ఈ అబ్బాయి పుట్టాడు. అంటే చాలా డౌన్ఫాల్ ఉంది ట్రెడిషన్లో, మన కంట్రీ యొక్క కల్చర్లో వాటిల్లో. ఈ అబ్బాయి చాలా కాలం తర్వాత వాళ్ళ నాన్నగారు పాపం కాలం చేస్తే ఆ అబ్బాయిని ఇండియాకి రప్పించారు. ఇండియాకి వచ్చి ఆ పితృకర్మాది చేయడం కోసం ఆ అబ్బాయిని కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం అతని పీటల మీద కూర్చుంటున్నాడు. ఆ పంచ కట్టడం కూడా చేతకాలేదు, మొత్తం మీద కట్టారు, కూర్చోబెట్టారు. వాడు కూర్చోబెట్టి పాపం ఆ బ్రహ్మగారు కూర్చుని, ఏమండి 3 సార్లు ఆచమనం చేయండి, ఆచమ్య కేశవాయ నమః అన్నాడు. వీడేం చేయట్లేదు. హౌ వాట్ ఐ షుడ్ డూ? వీడికేం తెలియట్లేదు. ఆయన అన్నారు, పాపం బ్రహ్మగారికి కొద్దిగా ఇంగ్లీష్ వచ్చనమాట. ఎందుకంటే ఆయన పాపం 10th క్లాస్ చదివి ఇంక కుదరదులే మన వల్ల అవ్వదని ఇందులోకి వచ్చాడు. కాబట్టి అంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఆయనకి. సరే ఆయన అన్నారు, సార్ యూ టేక్ ది స్పూన్ అండ్ వాటర్ ఫిల్ ఇట్ and pour in your right hand and drink 3 times అన్నాడు. వీడన్నాడు, no, I am not thirsty, just now I had a bottle of water. ఎందుకు ఇప్పుడు 3 సార్లు తాగాలి? నేను ఇప్పుడే బాటిల్ నిండా నీళ్లు తాగొచ్చాను, ఇప్పుడు తాగను అన్నాడు. నో నో యూ డ్రింక్ అన్నాడు. నో ఐ డోంట్ డ్రింక్ అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. వై ఐ షుడ్ డ్రింక్? ఈయన ఎందుకు ఆచమనం చేయాలో చెప్పట్లేదు. వాడు నేను ఎందుకు తాగాలని అడిగేస్తున్నాడు. నేను ఇప్పుడే కడుపు నిండా నీళ్లు తాగొచ్చాను, ఎందుకు మళ్ళీ తాగాలంటాడు. నో, మా సిద్ధాంతం అంతే, నువ్వు అంతే 3 సార్లు తాగి చావాలంతే. ఎలా కుదురుతుంది చెప్పు? 3 సార్లు ఎందుకు ఆచమనం చేయాలో చెప్పాలి. చెప్పకపోతే అర్థం కాదు ఈరోజు సమాజానికి. అంతే మా సిద్ధాంతం అంతే, ఆ పాత చింతకాయ పచ్చల్లా ట్రంపెట్ పంపెట్టు కొడతానంటే కుదరదు. వాడికి చెప్పాలి, ఒరే ఇది దప్పిక కోసం తాగేది కాదురా. ఇది ఈ సాంప్రదాయంలో
ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఆ శుద్ధి చేసుకునేదానికి ఇక్కడ వాడేటువంటి మంత్ర ఉచ్చారణ కోసం ఆ పంచపాత్రలో నీళ్లు పెట్టుకుని మొట్టమొదటి ఆచమనం ఈ దీనికోసం, రెండో ఆచమనం దీనికోసం, మూడో ఆచమనం దీనికోసం. ఎందుకు 3 ఆచమనాలు చేయాలి? 4వసారి తీసుకోవచ్చు కదా. ఉదయం దప్పిగ్గా ఉంటే ఇంకోసారి తీసుకుని తాగేయచ్చు 4వసారి, లేకపోతే 2 సార్లు చాలని ఆపేయచ్చు. ఎందుకు 3 సార్లు చెప్పారు? ఎందుకంటే మనకు 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరం, మొట్టమొదటి ఆచమనంతో స్థూల శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నాం. రెండో ఆచమనంతో సూక్ష్మ శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నాం. మూడో ఆచమనంతో కారణ శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నాం. 3 శరీరాలు పవిత్రమైతే కానీ కర్మకు నాకు అర్హత కాదు. అందుకనే 3 శరీరాలు పవిత్రం చేసుకోవడం కోసం త్రిరాచమ్య, ఆచమ్య కేశవాయ నమః స్థూల శరీరం, ఆచమ్య నారాయణాయ నమః సూక్ష్మ శరీరం, ఆచమ్య గోవిందాయ నమః కారణ శరీరం. ఇంకా తర్వాత ఏముండదు. కృష్ణ మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ. మళ్ళీ అన్నాడు, అయిపోయింది. మళ్ళీ అన్నాడు, సార్ ప్రాణాయామం. వాట్ ఈస్ దట్? యూ టేక్ యువర్ ఫింగర్ అండ్ హోల్డ్ యువర్ నోస్. వై? మళ్ళీ అడిగాడు వీడు, వై అని. నో, హోల్డ్. చచ్చిపోతానన్నాడు వీడు. గట్టిగా పట్టుకోమన్నాడు. చచ్చిపోతానంటాడు. ఎందుకు పట్టుకోవాలి? ఎలా పట్టాలి? అసలు ప్రాణాయామం ఎందుకు చేయాలి? ప్రాణాయామం ఎందుకు అక్కడ? బాగా ఆలోచించండి. ప్రాణాయామం అక్కడ ఎందుకు చేయిస్తున్నారు? ఆ పూజకి అవగాహన కావాలి సార్. ఏదో ఆయన చెప్పాడు, నేను చెప్పుకుంటూ పోతాను, నువ్వు చేసుకుంటూ పో అంటే ఈరోజు సమాజంలో ఎవడు అలా వినడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ మీరు అలా ఉన్నారో లేదో కానీ నేనైతే లేను. నేనైతే ప్రశ్నిస్తాను ప్రతిదీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు ఒక పెద్ద దుస్థితి ఏర్పడింది. మనకు స్వాతంత్రానికి ముందు విశ్వాసం ఉండేది. అంటే ఆ రోజు మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, మనం ప్రశ్న వేసేవాళ్ళం కాదు. వాళ్ళ మీద గౌరవమో, భక్తో, శ్రద్ధో, విశ్వాసమో ఏదో ఒకటితోటి చేసేవాళ్ళం, కళ్ళు మూసుకొని. ఇంకంతే, ఆయన మా నాన్న చెప్పారు నేను చెయ్యాలని. కానీ ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు గడిచాయి. ఈరోజు సమాజం అలా లేదు. ఈరోజు మన మనవుడికి ఏదైనా చెప్పి, రే నాన్న మనవుడు ఇలా చేయరా అని అంటే ఎందుకు చెయ్యాలి? మన మీద శ్రద్ధ లేక కాదు, వాడు అడుగుతున్నాడు ఎందుకు చెయ్యాలి అని. ఈరోజు విమర్శ మొదలైంది. ఇదే విమర్శ కనుక మనకు 100 సంవత్సరాల క్రితం ఉండుంటే ఈరోజు మనకి దురవగాహన ఉండేది కాదు. మనం మన పెద్దవాళ్ళని ప్రశ్నించి ఉండేవాళ్ళం, వాళ్ళు మనకు సరైన సమాధానం చెప్పి ఉండేవాళ్ళు. ఈరోజు మనం మన కొడుకులకో మన మనవాళ్ళకో చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ చెప్పుకుని ఉండేవాళ్ళం. ఈరోజు మనకు రాలేకపోవడానికి కారణం దురవగాహనతో కూడుకున్నటువంటి విశ్వాసం, విమర్శ, సద్విమర్శ లేనటువంటి విశ్వాసం. విశ్వాసం గొప్పదే, కానీ దానికి విమర్శ కావాలి. ఆ విశ్వాసం కూడా సద్విమర్శతో కూడుకుని ఉండాలి. ఆ రోజు కనుక మనం విమర్శించుంటే మన పూర్వీకుల్ని, మన నాన్నగారినో మన తాతగారినో ఎందుకు చేయాలి నాన్న, సరే నువ్వంటే నాకు గౌరవమే, భక్తే, దీని కారణం ఏంటో చెప్పని ఉంటే వాళ్ళు పండితులు చెప్పుండేవాళ్ళు, మనకు అంతో ఇంతో తెలుస్తుంది. ఈరోజు మనకు తెలియట్లేదు, కానీ పిల్లలు అడిగేస్తున్నారు. మన కొడుకో తండ్రో. ఒక కుర్రాడు, నేను ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నాన్నగారు నేను కూర్చొని మాట్లాడుతున్నాం. అప్పుడు నేను ఆశ్రమంలో ఉండేవాడిని. ఈ డ్రెస్ కాదు, అప్పుడు సన్యాసిని తీసుకోలేదు, మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఏదో పని మీద వెళ్ళాను. ఆ పిల్లాడు అడుగుతున్నాడు, నాన్నగారు మహావిష్ణువు, శివుడు వీళ్ళందరినీ మీరు పూజ చేస్తున్నారు కదా, శివుడు ఏం చేస్తున్నాడు నాన్నగారు అన్నారు. శివుడు కూర్చున్నాడు కదా ఇలాగా, ఏం చేస్తున్నాడని. శివుడురా ఇలా ధ్యానం చేస్తూ మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నాడు రా అన్న. నాన్నగారు శివుడు మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నాడా అండి? మహావిష్ణువు ఇలా పడుకుని దేని మీద ధ్యానం చేస్తున్నాడండి అని అడిగాడు. మహావిష్ణువు ఒరే ఆ ప్రకృతి ఎలా చేయాలో, సృష్టి ఎలా చేయాలో ఆయన స్థితికర్త కదా, అందరి గురించి ధ్యానం చేస్తున్నాడండి, అందరి గురించి ధ్యానం చేస్తున్నారా అని. ఏమండి, శివుడేమో విష్ణువు మీద ధ్యానం చేస్తున్నాడు కదండి, విష్ణువేమో సృష్టి మీద ధ్యానం చేస్తున్నారు కదండి, ఈ సృష్టిని తయారు చేసింది ఎవరండి అని అడిగాడు. బ్రహ్మరా అని అడిగాడు. ఆ బ్రహ్మగారు కూడా ఇలా కూర్చొని కళ్ళు మూసుకున్నారు కదండి, ఆయన దేని మీద ధ్యానం చేస్తున్నాడు రా అన్నాడు. ఇంకేం చెప్పడానికి దొరకట్లేదు ఇతనికి. షడప్, వెళ్ళి నీ హోంవర్క్ చేసుకో అన్నాడు. ఇతనికి అందగలిగినంత వరకు సమాధానం చెప్పాడు, ఇంక వీడికి కాళ్ళు అందట్లేదు. ఏం చెప్పాడు అప్పుడు సమాధానం? షడప్, నోరు మూసుకుని వెళ్ళి హోంవర్క్ చేసుకో. వీళ్ళ నాన్నగారు చెప్పేసి వెళ్ళిపోయాడు లోపలికి. నేను అడిగాను,
ఏం బాబు నీకు అర్థమైందా అంటే, మా డాడీ పూర్. మా మమ్మీ చెబుతూ ఉంటుంది, ఏం తెలియదు మా డాడీకి అని. మీరు చూశారు కదా, మా డాడీ పూర్ బాయ్. స్కూల్లో కూడా అంతే, మా డాడీకి ఎక్కువ మార్కులు రావు, మా మమ్మీ చెప్పింది. ఈవిడన్నీ చెబుతుంది వీడికి. గోరు ముద్దలతో పాటు తండ్రి ముద్దలు కూడా పెడుతుంది, ఈ ముద్దలు కూడా పెడుతుంది. కాబట్టి ఈరోజు అలా లేదు సమాజం. అవగాహన ఉంది సమాజానికి. ఈరోజు సమాజం మేల్కొంటుంది, ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తుంది ఎందుకు చేయాలని. ఏదర్ ట్రెడిషనల్ ఆన్సర్ ఆర్ ప్రాక్టికల్ ఆన్సర్, ఏదో ఒకటి ఇవ్వాలి సమాజానికి. ఉన్న సమాజానికి సమాధాన్ని ఇవ్వాలి సమాజానికి. కాబట్టి ఇక్కడ కూడా సంఘవర్జిత అని అంటే వదిలిపెట్టి ఒక స్టేట్మెంట్ ఉంది. మనం ఎక్కడున్నామో అక్కడ సుఖంగా శాంతిగా బ్రతకలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా శాంతిగా సుఖంగా బ్రతకలేవన్నారు. నువ్వు ఉన్న చోట నువ్వు శాంతిగా సుఖంగా బ్రతకలేకపోతే నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇదే భూమి, ఇదే గాలి, ఇదే సూర్యుడు, ఇదే నక్షత్రాలు, ఇదే చెట్టు పుట్ట గుట్టు మట్టు అన్నీ ఇదే, ఇంకెక్కడా నువ్వు సుఖంగా బ్రతకలేవు. ఉన్న చోటులోనే నువ్వు శాంతిని సుఖాన్ని పొందలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ శాంతిని సౌఖ్యాన్ని పొందలేవు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి మారిపోదాం అనుకుంటే భ్రమ. ఉన్న చోటున నేను గుర్తించి వాస్తవాన్ని గుర్తించగలిగి ఎదిగితే నాకు ఉన్న చోటు చాలండి ఎక్కడైనా. కాబట్టి సంఘవర్జిత అంటే వదిలిపెట్టి పారిపోవడం కాదు, ఉన్న చోటు నుండి ఎదగాలి. అందుకనే సాధన అంటే ఏంటనంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేదే సాధన. మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగేదే సాధన. అందుకనే ఇక్కడ అంటారు నిర్వైరః సర్వభూతేషు. ఇది 5వ క్వాలిఫికేషన్ ఈయన చెప్పేది. ఏమిటా క్వాలిఫికేషన్ అని అంటే సర్వభూతేషు నిర్వైరః. నాకు ఇష్టమైతే, ఈరోజు చూడండి, నాకు నిజంగా మొన్న ఒక ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి పత్రికలు పట్టుకొస్తారు కదా, పాపం పంచాది కట్టుకున్నాడు, కండువాది నడుము చుట్టుకున్నాడు, చక్కగా భక్తితో వచ్చాడు. ఆయన పత్రికలు పట్టుకొచ్చి బాగా ఆలోచించండి. ఆవిడతో అంటున్నాడు, ఈ పత్రిక కాదా పెద్దత్తి అనమాట. ఆ పెద్దది తీస్తే దాని దగ్గర పళ్ళు పూలు పెట్టి ఇచ్చారు. ఏమండి ఇదేమిటని అడిగాను. ఇది చిన్న పత్రిక అన్నాడు. 2 పత్రికలా అని అడిగాను. అలా కాదండి, అంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ వివివిఐపీస్కి, ఇది మామూలుగా కొద్దిగా తెలియని వాళ్ళకని. నేను అడిగాను, ఎవరొచ్చినా ఇద్దరిని పిలిచావు కదా, చిన్న కార్డు ఇచ్చి మామూలు వాళ్ళని పిలిచావు, పెద్ద కార్డు ఇచ్చి పెద్ద వ్యక్తిని పిలిచావు. పెద్ద వ్యక్తికి మీ అమ్మాయే పెళ్లి కూతురు, చిన్న వ్యక్తికి మీ అమ్మాయే పెళ్లి కూతురు. పెద్ద వ్యక్తికి మీ అల్లుడు గారే పెళ్లి కొడుకు, చిన్న వ్యక్తికి మీ అల్లుడు గారే పెళ్లి కొడుకు. అంతేగాని చిన్న వ్యక్తికి ఇంకో అల్లుడు గారు వచ్చి పెద్ద వ్యక్తికి ఇంకొక అమ్మాయి వచ్చి ఉండదు కదా. అదే పెళ్లి మండపం, అదే పెళ్లి కూతురు, అదే పెళ్లి కొడుకు, అదే పూలు, అదే తిండి, అదే కుర్చీలు. అక్కడేం పార్టీషన్స్ లేవు, ఏ రెస్ట్రిక్షన్స్ లేవు, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు. అందరికీ ఒకటే ముహూర్తం. పెద్దవాడికి ముహూర్తం ఒక 5 నిమిషాల ముందు, చిన్నవాడికి ముహూర్తం ఒక 10 నిమిషాల తర్వాత లేదు. అందరికీ అక్షంతలు అదే ఇస్తారు, పెద్దవాళ్ళకి వేరే రకమైన అక్షంతలు ఇవ్వరు. అందరికీ అదే, రైస్ అదే, ఫుడ్ అదే, నాన్ అదే, బటర్ అదే, మటర్ అదే, అన్నీ అదే, ఎవ్రీథింగ్ సేమ్. దెన్ వై యు ఆర్ షోయింగ్ ద డిఫరెన్సియేషన్ ఇన్ కార్డ్స్? ఈ 2 కార్డులు ఎందుకు అంటే ఆయన అన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, ఇది ఖర్చు ఎక్కువ కదా అన్నాడు. ఓహో, ఇంత ఖర్చు పెట్టి ఆయనకి ఇస్తావు కదా పెద్ద ఆయన, దీన్ని ఏమైనా ఫోటో కట్టి చూసుకుంటాడా? పలానా అప్పలయ్య కొడుకు పెళ్ళి నాకు కార్డు పట్టుకొచ్చి ఇచ్చాడు అని వాళ్ళ ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారా? కార్డు తీసి చదువుకొని పక్కన పడేస్తాడు. ఇంకోటి చెప్తాను చూడు, చిన్నవాడికి పట్టుకెళ్ళి ఈ కార్డు ఇచ్చావు కదా, అతను పక్కకు అబ్బా మా ఇంటికి వచ్చి నన్ను పిలిచాడు, ఎంతో గౌరవంగా నన్ను పిలిచాడు, నేను వెళ్ళాలి ఆ పెళ్ళికి అని పెళ్ళి కంటే ఒక 2-3 గంటల ముందు వస్తాడు. ఈయన పెద్ద వ్యక్తి కనుక 2-3 గంటలు కూర్చోలేడు. కరెక్ట్గా ముహూర్తానికి ఒక 2 నిమిషాల ముందు అక్కడ దిగుతారు, ఆశీర్వచనం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ చిన్నవాడు ఉన్నాడు చూసావా, వాడు 2 గంటలు అక్కడ కూర్చుంటాడు. ఆ అమ్మాయి బాగుండాలి, పెళ్ళి బాగా జరగాలి, వాడు కూర్చుని దీవిస్తూ ఉంటాడు నిన్ను దీవించే వ్యక్తికేమో చిన్న కార్డు ఇస్తావు. ఇదేం న్యాయం అయ్యా ఇది? డోంట్ క్రియేట్ ద డిఫరెన్సియేషన్. ఆ డిఫరెన్సియేషన్ ఎందుకు?
ఆ డిఫరెన్సియేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? మన బుద్ధిలో ఆ భేదం ఏర్పడింది. కానీ నిజానికి పెద్దవాడు ఎక్స్పెక్ట్ చేయడు. మీరు చిన్న కార్డు ఇచ్చినా పెళ్ళికి వస్తాడు. నేను పెద్దవాడిని, నాకు ఇంత చిన్న కార్డు పట్టుకొచ్చి ఇచ్చాడని అనుకోడైనా. అలా అనుకునే అవకాశమే లేదు. ఎందుకని? మనకు ఆయనకి ఇంటి ఎదురులోనే ఆయన దగ్గరే ఫోటో ఉంటుంది, పెద్దది, మహాగణపతి. చాలా పెద్ద ఆయన, చిన్న మూషికం మోస్తుంది కదా. అలాగే నువ్వు కూడా చాలా పెద్దవాడివి, చిన్న కార్డు అయినంత మాత్రాన్ని ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ రావాలి? నేను చెప్పాను, నాకు ఈ పెద్ద కార్డు వద్దు, నాకు చిన్న కార్డు ఇవ్వని అడిగాను. ఎందుకంటే నేను అప్పుడే మార్చాలి, అదే సమయం వాడిని మార్చడానికి. మనిషి వణికిపోయాడు ఒకలాగా. నేను మాట్లాడిన ఈ 2 నిమిషాల్లో మనిషి ఒక రకంగా ఊగిపోయాడు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి గురువుగారు అన్నారు. చేస్తే పెద్ద కార్డు చేయన్ని, లేదా చేస్తే చిన్న కార్డు చేయి, ఒకటే కార్డు పెట్టు. ఈ పెళ్లిలో నువ్వు నాంది పలుకు. రేపు నీ మనవుడు పుట్టేటప్పటికి నిన్ను వేరుగా, ఆ తాత వేరు, ఈ తాత వేరు, ఈ అమ్మమ్మ, ఈ వేరుపాటుతనం వాడిలో నువ్వే నేర్పుతున్నావు. ఇప్పుడు ఈ కార్డుల్లో నుంచే మొదలైంది ఈ వేరుపాటుతనం. మార్చాడు అతను, మొత్తం చిన్న కార్డులు చేశాడు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఒక్క మాట, ఒక్క ఐడియా నాకు చాలదండి ఆనందం. మీరు 10 కోట్లు ఇవ్వండి, నాకు ఆనందమా? ఉండొచ్చు, బట్ ఈ ఆనందం వేరు, ఈ ఆత్మసంతృప్తి వేరు. కాబట్టి ఈరోజు నా ఒక్కొక్క మాట వెనక ఇంత నేను ఆలోచిస్తున్నాను అని అంటే, ఇంత నన్ను ఆలోచింపజేస్తుందని అంటే, ఇంత ఆలోచన ఈ మాట రూపంలో బయటకు వచ్చేటప్పటికి 70 ఏళ్ల వ్యక్తిని కూడా ఆలోచింపజేస్తుంది. 7 ఏళ్ల పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఇక్కడ ఆలోచింపజేస్తుంది. ఆలోచన సత్యమైతే, మనం సాగించే సాధన కరెక్ట్ అయితే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది ప్రకృతిలో. కాబట్టి నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఈ భేదం లేదు, ఈ డ్యువాలిటీస్ లేవు. మనం వేదాంతం చెప్తాం, మళ్ళీ డ్యువాలిటీస్ ఎందుకండి? నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, స్వామి మీరెవరండి అని అడిగారు. నేను చెప్పాను, నేను పరిపూర్ణానంద స్వామిని, ఇలాగా అది తెలుసండి మాకు. మీరెవరని అడిగాడు. వీడికి ఏ లోపల పిచ్చిందో నాకేం తెలుసు. నేనండి దయానంద స్వామీజీ శిష్యునండి అన్న. అబ్బా అది తెలుసండి, మీరెవరండి అని అడిగాడు. నేను ఏం చెప్పాలి ఇతనికి? బాబ్బా రోజు చూస్తుంటానండి, నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చి అడుగుతున్నాను, మీరెవరని అడుగుతున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు. వెళ్ళి పైకి లేచాడు, తలుపు వేసాడు, నా దగ్గరికి వచ్చాడు. మీరు మా వాళ్ళేనా? నాకు అర్థమైంది, ఓహో వీడికి ఇదొక పిచ్చి ఉందన్నమాట. నాకు ఈ పిచ్చి ఉందని అర్థం కాలేదు. నేను అడిగాను, మా వాళ్ళేనంటే నేను అంటే ఏమిటి అంటే నాకు అర్థం, నేను కావాలని నటించాను. ఏమిటనంటే అదేనండి. మీకు అన్నీ విడమరిచి ఎలా చెప్పాలి? ఇంత బాగా మాట్లాడతారు, ఒక్కటి అర్థం చేసుకోలేకపోతున్నారు, చచ్చిపోతున్నాను టెన్షన్ తోటి. నాకు అర్థం కావట్లేదు, వీడికి టెన్షన్ వచ్చేస్తుందట. తలుపులేసి వచ్చి చెవు దగ్గర, మా వాళ్ళేనా? నన్ను చాలామంది నా మీద చాలా ప్రయోగాలు చేసేస్తుంటారు. స్వామి అండి మా బ్రాహ్మలే. ఇంకొక ఆయన అబ్బబ్బే లేదు మా రాజులు. ఇంకొకరు అంటే అబ్బబ్బే ఆర్యవైశ్యులైన. మొన్న ఒక ఊరిలో అన్నారు, అబ్బే చంద్రబాబు నాయుడికి దగ్గర చుట్టమైనా. నిజం కాదు, అమ్మాయికి. ఇంకొక ఆయన రెడ్డని, ఒకడు కాపని, ఒకడు కమ్మని, ఒకడు మంగళని, ఒకడు బ్రాహ్మడని, ఒకడు రాజని, ఒకడు కోమటని, రకరకాలు నా మీద వేసేస్తున్నారంతా. నేను స్వామిని అయితే మీకు సరిపోదా? నా మాట మీకు అక్కర్లేదా? నా వెనక ఒక కులం ఉంటే అప్పుడు నాదని అనుకోవాలా? అప్పుడు నేను మీ వాడిని అవుతానా? అప్పుడు నా మాట ఇంకా మీకు ఎక్కుతుందా? అదే వద్దనేది ఇక్కడ. కృష్ణుడు ఎవడని మనం అందరం ఆరాధిస్తున్నామండి. కృష్ణుడికి కనుక కులం ఆపాదిస్తే ఎవడు వెళ్ళి ఆరాధించరు, ఆ కులం వాళ్ళే వెళ్ళి కూర్చుంటారు. రాముడికి కులం ఆపాదించేస్తే ఆ కులం వాళ్ళే పూజిస్తారు. శివుడికి కులం ఆపాదిస్తే ఆ కులం వాడే పూజిస్తాడు. కానీ ఆ కులం లేదు దేవుడికి. ఉన్నప్పటికీ అది ప్రధానం కాదు. కృష్ణుడు గొల్లవాడిగా పుట్టినా నేను గొల్లవాడిని, ఈ గొల్లలందరూ నా దగ్గరికి రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా బెల్లలందరూ బయటికి పోవాలని ఎక్కడన్నా అన్నాడు ఆయన? నా ఏం నాకు అర్థం కాలేదు. అలాగనే వనభోజనం పెడతారు కార్తీక మాసంలో. ఇది చాలా హారిబుల్
కాన్సెప్ట్స్ అన్నమాట. ఆర్య వైశ్య వనభోజనం, లేకపోతే క్షత్రియ వనభోజనం, కమ్మ సంఘ వనభోజనం, కాపు వనభోజనం, రెడ్డి వనభోజనం. వనం ఒకటే అందరికీ, భోజనం ఒకటే అందరికీ. ముందు తగిలించుకున్న తోకలు ఎక్కువ అనమాట. ఇది మనం తగిలిస్తున్నాం. పోనీ అవన్నీ ఎక్కడ తగిలించుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళేనా ఎందుకంటే ఇది నాకు తిక్కలేసింది. నేను చూశాను వీడు టెన్షన్ పడిపోయి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వీడు మీకు తెలియదా నేను ఎవరో అన్నాను. బయట అందరం పిచ్చెక్కిపోతున్నాం చెప్పండి అన్నాడు. నేను మాలవాణ్ణి అయ్యా అన్నాను. కాదేమోనండి, అలా అనిపించట్లేదండి. అంటే ఏమన్నా బ్రాండ్ వేసి పంపాడా నన్ను దేవుడు? ఏమన్నా స్టాంప్ ఎక్కడన్నా గుద్ది పంపాడా? ఐఎమ్ హ్యాపీ టు డిక్లేర్ దట్ ఐఎమ్ మాల. ఐఎమ్ హ్యాపీ టు డిక్లేర్ దట్ ఐఎమ్ మాదిగా. ఐ విల్ బి మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు డిక్లేర్ ఐఎమ్ చండాలహ. ఇబ్బంది ఏం లేదు. గుణం ప్రధానం అండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ప్రతి కులానికి వృత్తి ఉంది. ఆ వృత్తిని గౌరవించడం కోసం కులం ఏర్పడింది. కానీ సాధనకు కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం. అందుకనే కులమే ప్రధానమైతే వేదవ్యాస మహర్షిని ఈరోజు మనం పూజించం. కులమే ప్రధానమైతే సూత మహామునిని మనం పూజించం. కులమే ప్రధానమైతే వేమనను పూజించం, బ్రహ్మంగారిని ఆరాధించం. కులమే ప్రధానమైతే చాలామంది దేవుళ్ళందరినీ పక్కన పడేయాలి మనం. కుల ప్రధానం కాదు మన సంస్కృతి. అర్ధాంతరంగా ఏర్పడిపోయింది. ఈ భేదాలు వచ్చేసాయి, ఈ విభిన్నతలు వచ్చేసాయి, ఈ పరస్పర వైరుధ్యం వచ్చేసింది. కమ్యూనల్ ప్రాబ్లమ్స్, కలర్ ప్రాబ్లమ్స్, క్రీడ్ ప్రాబ్లం, రేసిజం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అందుకనే కృష్ణుడు అన్నాడు, నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఎంత క్లారిటీ ఇచ్చాడండి ఆయన! ఏ క్లారిటీ ఆయన క్లియర్ చేశాడండి ఆయన! అద్భుతమైన క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, స్వామీజీ కులాలు కానీ ఏవి లేదంటారా? ఉన్నాయి. వాటికి ఒక ప్రాతిపదిక ఉంది. కులం ఉంది, గోత్రం ఉంది, వర్ణం ఉంది, వ్యవస్థ ఉంది, ఉన్నాయి. కానీ దాన్ని ప్రధానంగా చేసుకుని మనం కొట్టుకు చావడానికి కాదు, దాన్ని భూమిగా చేసుకుని మనందరం చీలిపోవడానికి కాదు. ఇప్పుడు ఈ ప్రవచనానికి ఎన్ని వర్ణాల వాళ్ళు వచ్చారు, ఏ ఏ కులం వాళ్ళు వచ్చారు, ఏ ఏ మతం వాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు, బాగా కుర్రవాళ్ళు వచ్చారు, ఆడపిల్లలు వచ్చారు, మగపిల్లలు వచ్చారు, పండితులు వచ్చారు, పామరులు వచ్చారు. ఈ ఒక్క మాట కోసం ఎక్కడా కులము, వర్ణము, వర్గము, భేదము ఏమీ లేకుండా ఎందుకు వినగలుగుతున్నారు? అది శాస్త్రం. ఆ స్థితిని మనం పొందగలగాలి. ఈ 5 లక్షణాలని కనుక ఏ వ్యక్తి అయితే ఆపాదించుకోగలడో, ఏ వ్యక్తి అయితే దీన్ని ఆలోచించగలడో, ఆ వ్యక్తి నిజంగా భక్తి యోగానికి అర్హుడవుతున్నాడు.